సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్ తో మన యొక్క వీడియోని చూస్తూ ఉన్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మరి మా ద్వారా జాతకం చాలా మంది చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేశారు కాబట్టి మీరు దైవ సమానులు. ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని అంటే, వృషభ రాశి వారి ఈ నెల మే జీవితాన్ని 2 భాగాలుగా విభజించే నెల. ఒక డిసిషన్ భవిష్యత్తును నిర్మిస్తుంది, మరొక తప్పు మీ యొక్క సంపాదించిందంతా కూడా తీసుకోబోతుంది. అది మీ చేతిలో ఉంది. అది మీరు ఎలా నిర్ణయించుకుంటారో అలా చేసుకోవచ్చు. గోచార గ్రహస్థితుల ప్రకారం తీసుకుంటే గురుడు మీ రాశిలో మహాశుభ ప్రభావాన్ని ఇస్తున్నాడు. శని 10వ స్థానంలో కెరియర్ లో కూర్చున్నాడు. రాహు 11వ స్థానంలో, కేతువు 5వ స్థానంలో, కుజుడు 3వ స్థానంలో కూర్చున్నారు. మీ దగ్గరికి వచ్చే అవకాశాలు పెద్దవి, కానీ వాటిని పట్టుకోవడానికి మీరు మెంటలీ స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగంలో ప్రయత్నిస్తున్న వారికి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రమోషన్స్, రోల్ అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగాల్లో రెస్పాన్సిబిలిటీస్ పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆఫీస్ పాలిటిక్స్ లో జాగ్రత్త, మీపై అసూయ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మే 10 నుంచి 24 మధ్య కెరీర్ లో బిగ్ మూవ్మెంట్ కనబడుతుంది. దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వ్యాపారానికి వచ్చేస్తే కొత్త ఇన్కమ్ సోర్స్ పెరుగుతాయి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్, ఒకటే వ్యాపారం కాకుండా మల్టిపుల్ గా మీరు వ్యాపారాన్ని ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ డిజిటల్ బిజినెస్ వారికి హ్యూజ్ బెనిఫిట్స్ అని కూడా చెప్పొచ్చు. పార్ట్నర్షిప్ లో చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, అది కొంచెం జాగ్రత్త చేసుకొని మీ బిజినెస్ లో ఒక కొత్త ఐడియా సడన్ క్లిక్ అవుతుంది. అది ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది మీ యొక్క వ్యాపారాన్ని. అది ఏముందో చూసుకోండి, అదే గ్రోత్ కీ అంటారు దాన్ని. ప్రయత్నం చేయండి. ఇంకా షేర్ మార్కెట్ లో గెయిన్స్ వచ్చే అవకాశాలు స్ట్రాంగ్ గా ఉన్నాయి. క్రిప్టో కొంచెం రిస్క్ అని చెప్పొచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది. మ్యూచువల్ ఫండ్స్ చాలా బాగుందని కూడా చెప్పొచ్చు. గ్రీడ్ వల్ల లాస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఎక్కువ గ్రీడ్కి వెళ్ళకండి. కొంచెం ఆలోచించి 52 వీక్స్ లో అండ్ హై చూసుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ ఎక్కువ ప్లాన్ చేయండి. ఈక్విటీస్ ఫ్యూచర్స్ అంతా వద్దు. ఇంకా రియల్ ఎస్టేట్ విషయంలో వచ్చేటికి ప్రాపర్టీస్ కొనుగోలులో యోగం ఉంటుంది. వాహనం కూడా మారుస్తూ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదో మీ యొక్క పాత అసెట్ ఏదైనా ఉంటే సేల్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీ అవకాశాలు చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పేసి వీసా అప్రూవల్ లేట్ అయినా సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. అబ్రాడ్ జాబ్స్ ఆఫర్ వస్తాయి. తర్వాత విద్య కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి అబ్రాడ్కి మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇంకా ఒక ఈమెయిల్ కాల్ లేదా మీ జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది. జాగ్రత్తగా మాట్లాడి ఇంటర్వ్యూస్ వచ్చేటప్పుడు ఏది అడుగుతున్నారో ఆ ప్రశ్నకు స్ట్రాంగ్ ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంకా రాజకీయ నాయకులకు పబ్లిక్ రికగ్నిషన్ పెరుగుతుంది. ఇంకా మీడియా రంగం వారికి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కళాకారులకి మంచి అవకాశాలు, సినిమా రంగం వారికి అయితే చాలా మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి చాలా యోగ కాలం అని కూడా చెప్పచ్చు. ఇంకా సర్వీస్ సెక్టార్ లో ఉన్నటువంటి డిఫెన్స్, డాక్టర్స్, ప్రభుత్వంలో ఉన్నటువంటి పై అధికారులు, బ్యూరోక్రాట్స్ వీళ్ళకందరికీ ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఇంకా విద్యకు వచ్చేటప్పటికి విద్యార్థులు చాలా ఫోకస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మంచి సక్సెస్ సాధిస్తారు. హై స్టడీస్ ప్లాన్స్ బాగా చక్కగా చేసుకోండి, చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికి మీరు బరువు పెరిగిపోతున్నారు, వెయిట్ గెయిన్స్ వస్తున్నారు, దాన్ని చూసుకోండి. షుగర్ లెవెల్స్ కొంచెం కంట్రోల్ గా చేసుకోండి. ఈ యొక్క మధుమేహం అనేది అందరికీ ఉన్నది, దీన్ని కొంచెం చెక్ చేసుకోండి. థ్రోట్ సంబంధించి, నెక్ కి సంబంధించి చిన్న చిన్న ప్రాబ్లమ్ వస్తుంటాయి. మెంటల్ స్ట్రెస్ అకేషనల్ గా వస్తుంటుంది, చూస్తూనండి. స్ట్రెస్ తీసుకోకండి, అది కొంచెం చేసుకోండి. ఫుడ్ కంట్రోల్ ఉండాలి, హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటారు. ఇంకా వ్యవసాయదారులకి అయితే చాలా బాగుంటుంది. డైరీ, అనిమల్ ఫార్మింగ్ వారికి బెనిఫిట్ ఉంటుంది. సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటబుల్స్, ఇది మీకు చాలా మంచి అవకాశాలు ఇస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా ప్రేమికులకి మంచి సమయం అని కూడా చెప్పచ్చు. దంపతులు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సంతాన యోగం కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి, మంచి అవకాశం ఉండదు. కోర్టు వ్యవహారాలు స్లోగా సక్సెస్ అవుతుంది. ఈ నెల ఏదో డిసిషన్స్ అంతా అనుకోకండి, కొంచెం పెండింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లీగల్ ఇష్యూస్ కొంచెం స్లోగా సెటిల్ అవుతాయి. పరిహారాలు మీరు చేయాల్సిన పరిహారాలు అంటే శుక్రవారం లక్ష్మీదేవికి పూజ, తెల్ల పూలతో అర్చన చేయండి. ఓం శుక్రాయ నమః అని ప్రార్థన చేయండి. కనకదార స్తోత్రాన్ని ఎక్కువ వినండి, చాలా అద్భుతంగా ఉంటారు. మీరు ఏం చేయాలంటే గోవులకి ఆహారానికి, పిచ్చుకలకి కూడా ఆహారం ఇవ్వండి. అమ్మవారి యొక్క దేవాలయంలోకి వెళ్ళి
ఆ నిమ్మకాయతో దీపము ఒక 21 రోజులు కంటిన్యూగా క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక 21 రోజులు వెలిగించండి. చాలా అద్భుతమైనటువంటి పొందుతారు. వృషభ రాశి వారు సంపద, అవకాశాలు, పరీక్ష కలిసి వచ్చే నెల ఈ నెల. మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత గొప్పగా ఉంటారు. విజయోస్తు. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్ కి మళ్ళీ ఇతర మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మీరు పొందొచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమన్నా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నారంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వాళ్ళు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. విజయోస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, జీవితంలో ఒక సడన్ ట్విస్ట్, అసలు ఊహ కూడా అందిన ఒక వ్యక్తి ద్వారా మీరు ఒక గొప్ప సాధన సాధించబోతున్నారు. ఈ నెల ఒక స్ట్రేంజర్ లాగా వచ్చి మీ జీవితాన్ని మార్చే ఒక అవకాశాలు కనపడుతున్నాయి. అతను ముందుకు తీసుకెళ్తాడా, వెనక్కి లాగుతాడా అనేది మీరు అతనితో ఉన్నటువంటి రిలేషన్ బట్టి తెలుస్తుంది. ఒక నిర్ణయం మీ జీవితాన్ని పైకి తీసుకెళ్తుందా లేదా కింద పడేస్తుందా? గురు భగవానుడు 8వ స్థానంలో గోచార ప్రకారం ఉన్నాడు. శని 5వ స్థానంలో, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, కుజుడు 10వ స్థానంలో ఉన్నారు. మీరు ఎదుర్కొనే సమస్యలు మీలో ఉన్న అసలైన శక్తిని బయటకు తీస్తుందని చెప్పచ్చు. కెరియర్ లో సడన్ ప్రెషర్స్ వస్తుంది. ఉద్యోగంలో, ప్రభుత్వ రంగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి దయచేసి వెళ్ళకండి. ఐటీ వాళ్ళకు వర్క్ లోడ్ పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో స్లో ప్రోగ్రెస్ వస్తుంది. బాస్ మీతో మిస్అండర్స్టాండింగ్ అవ్వకుండా ఉండడానికి అవాయిడ్ చేయండి. మా బాస్ తో మర్యాదగా ఉండండి. మే 15 తర్వాత కెరీర్ లో సడన్ ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది. మొదట కొంచెం డల్ గా ఉన్న 15 తర్వాత సక్సెస్ రేట్ లో ఉంటారు. ఇక వ్యాపారంలో వచ్చేటప్పటికి అప్ అండ్ డౌన్స్ మిశ్రమంగా ఉన్నాయి. కాంపిటేటర్స్ పెరుగుతారు. కొత్త స్ట్రాటజీ మీకు చాలా అవసరం. మీ స్ట్రాటజీ మార్చి బిజినెస్ సడన్ గా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి 15 తర్వాత. షేర్ మార్కెట్ లో రిస్క్ పీరియడ్ అండి ఇది. ఈ నెలంతా కూడా రిస్క్ పీరియడ్. చాలా లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ గా పెట్టుకోండి. షార్ట్ కట్స్ వల్ల లాస్ తప్పదు, జాగ్రత్త. రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ డీల్స్ డిలే. ఈ నెల కాస్త సైలెంట్ గా ఉండండి. రెనోవేషన్, రిపేర్ వర్క్స్ కూడా స్లోగా జరుగుతుంటాయి. న్యూ పర్చేస్ అంతా కూడా పోస్ట్పోన్ చేసుకోండి నెక్స్ట్ మంత్ కి. ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు చాలా స్లోగా ఉన్నాయి ఈ నెల. వీసా డిలే అవకాశాలు ఉన్నాయి. భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉండి వాళ్ళందరూ కలిసడానికి ఈ యొక్క వీసా ద్వారా ప్రయత్నం చేసే వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు. మే ఆఖరి వారంలో చాలా అద్భుతాలను పొందే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ ఉంటే ఫారిన్ ఛాన్సెస్ కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా రాజకీయ నాయకులకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. రికగ్నైజేషన్ లేట్ గా ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి. మనం పదవిలో ఉన్నాం కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకుంటే అది మీకే నష్టం. ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని చేయండి. తర్వాత ఇంకా నటీనటులకి ఈ నెల కొంచెం అవకాశాలు స్లోగా ఉన్నాయి. అగ్రెసివ్ గా పోయి ఊరికే ఎంబడి పడకండి. తప్పకుండా అవకాశాలు మీకు జూన్ జూలైలో మంచి అవకాశాలు ఉన్నాయి. కాన్స్టెన్సీ చాలా అవకాశం ఉంటుంది మీకు బాగా. ఇంకా ప్రేమికుల్లో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విడిపోతామంటారు. ఒకరి పట్ల ఒక నమ్మకం ఉండదు. ఇంకా ప్రేమ అన్న చోట అపనమ్మకం ఉంటే వ్యవహారం లేదండి. నమ్మకం ఉండాలి. మ్యారీడ్ లైఫ్ లో కాస్త స్ట్రెస్ పెరుగుతుంది. ఫ్యామిలీలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అందరి బంధువులతో, జాగ్రత్త. ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ మీ ప్రాబ్లానికి ఇంకా ఎక్కువ ఆజ్యం వస్తున్నట్టుగా అవుతుంది, జాగ్రత్త. ఇంకా విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, జాగ్రత్త. ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం. ఎగ్జామ్స్ లో యావరేజ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ఆరోగ్యం ఒక చిన్న శస్త్రచికిత్స అవకాశం కనబడుతుంది. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. ఆడవాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్లీప్ ప్రాబ్లం ఉంటుంది. మెంటల్ పీస్ బాగా కావాలి మీకు, అది లేకుండా ఉంది. కాబట్టి ఒక మాస్టర్ చెకప్ చేసుకుంటే చాలా మంచిది చెప్పచ్చు. వ్యవసాయదారులకి మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా పెస్టిసైడ్ ఇష్యూస్ కొంచెం బాగున్నాయి, అది కొంచెం ప్లాన్ చేసుకోండి. ఇంకా సంతాన విషయంలో బాగా టెన్షన్స్. మీ యొక్క పిల్లల యొక్క విషయంలో, విద్యలో కానీ ఉద్యోగంలో కానీ చిన్న చిన్న అవకాశాలు, ఇబ్బందులు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారంలో డిలే లేదా నెగిటివ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ చాలా అవసరం. కాంప్రమైజ్ తో వెళ్ళి సెటిల్ చేసేసుకోండి. ఇంకా పరిహారానికి వచ్చేటప్పటికి అమ్మవారికి, దుర్గాదేవికి ప్రార్థన చేయండి. చండీ సప్తశతి పారాయణ చేయండి.
లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి. ఓం శుక్రాయ నమః అని చెప్పి 108 సార్లు ప్రార్థన చేయండి. మహిళలకి వస్త్రదానం ఇవ్వండి, పేదలకు చెప్పులు లాంటిది ఇవ్వండి, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. 11 శుక్రవారాలు అమ్మవారికి నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. అన్ని రకాలుగా బాగా ఉంటారు. మీరు ధైర్యంగా ఉంటే విజయం మీది అని కూడా చెప్పచ్చు. తులారాశి మిత్రులారా, ఈ నెల కాస్త ఏ పనిలో అయినా గణపతి సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. విజయం వస్తుంది.